దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. నిజముగా మొర్రపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. కీర్తనలు 145వ కీర్తన 18వ చరణం. ఆయన ఎక్కడో ఒక చోట ఉండేవారు కాదు. మన మనవులు వినబడనంత దూరములో ఆయన లేరు, కాని ఆయన మన పక్కనే ఉండి మన ప్రార్థనలను ఆలకించేవారు. నిజముగా మనకున్నటువంటి ప్రతి ఇబ్బందులలో ఆయనకు మొర్రపెట్టినట్లయితే మన ఇబ్బందులన్నిటి నుంచి విడిపించి మన పక్షముగా ఉండే గొప్ప దేవుడు ఆయనే. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించినట్లయితే ఆయన మీ సమస్యలన్నిటి నుంచి విడిపించే గొప్ప దేవుడు ఆయన. ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితంలో దేవుడు ప్రతి సమస్య నుండి విడిపించి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు ప్రభువా. మీకు మొరపెట్టే వారికి సమీపముగా ఉండే దేవుడవు. ఇశ్రాయేలు ప్రజలు వారికున్న కష్టాన్ని బట్టి, ఇబ్బందులను బట్టి మీకు మొరపెట్టగా మీరు దిగి వచ్చిన గొప్ప దేవుడవయ్యా. అలాగే మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ సమస్యలలో, ఏ ఇబ్బందులలో ఉన్నారో ప్రతి సమస్యలన్నిటి నుంచి విడిపించండి. వారి జీవితాలలో గొప్ప కార్యాలు మీరు చేయండి. ఈ దినమంతా కూడా మీ సన్నిధి, మీ ప్రసన్నత మీరు మాకు అనుగ్రహించండి. మాటలు వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రయాణాలలో తోడుగా ఉండండి. క్షేమకరమైన ప్రయాణములు అనుగ్రహించి ప్రతి వారికి మెండైన ఆశీర్వాదాలను సమృద్ధిగా మీరు కలుగు చేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.